హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, ఎవరైతే చేబోలు కిరణ్ వైఎస్ భారతి గారి మీద అసభ్యకరమైన కామెంట్స్ చేశారో ఆయన మీద పోలీసులు కేసు పెట్టి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసుల మీద జడ్జి గారు తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. అలాగే తీవ్రమైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకు అంటే ఆయన మీద బిఎన్ఎస్ 111 సెక్షన్ మోపటం. యాక్చువల్లీ ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళ మీద బిఎన్ఎస్ 111ని ఇంప్లిమెంట్ చేయకూడదు, అర్థమైందా? అయితే అంత కఠినమైన చట్టం ఆయన మీద పెట్టేసరికి హైకోర్టు జడ్జి గారు తీవ్ర స్థాయిలో పోలీసుల మీద ఆగ్రహాలు అయితే వ్యక్తమైతే చేయటమే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అలాగే పోసాని కృష్ణమురళి మీద బిఎన్ఎస్ 111 పెడుతున్నారు కదా. ఇలా బిఎన్ఎస్ 111 పెట్టడాన్ని కూడా హైకోర్టు అలాగే కింది స్థాయి కోర్టులు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే బిఎన్ఎస్ 111 అనేది ఒక వ్యవస్థీకృత నేరం. అంటే అది పెద్ద నేరం చేసిన వాళ్ళు, అంటే మర్డర్లు కానీ ఇంకేమైనా పెద్ద పెద్ద నేరాలు చేసిన ఉంటుంది కదా, వ్యవస్థీకృత నేరం, సమాజంలో సంఘ విద్రోహ శక్తి ఉంటుంది కదా, అలా సంఘ విద్రోహ శక్తిలో పాల్పడిన వాళ్ళకి బిఎన్ఎస్ 111 పెట్టాలి. కాకపోతే పోలీసులు ఇలా 111 కేసు పెట్టారు కదా. అయితే ఇలా పెట్టడం మీద పోలీసుల మీద తీవ్ర స్థాయిలో హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తమైతే చేయడం జరిగింది. అలాగే ఈ కేసు పెట్టిన సిఐ మీద కూడా ఒక రకంగా ఎస్పీ ఛార్జ్ మెమో ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టు అయితే సూచించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన మీద ఇంత కఠినమైన చట్టం పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ చేబోలు కిరణ్ మీద సోషల్ మీడియాకి సంబంధించిన చిన్న చిన్న కేసులు నమోదు చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి వెంటనే బెయిల్ వస్తుంది, అర్థమైందా? అప్పుడు ఆయనకి వెంటనే బెయిల్ వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటి అంటే, చూస్తారు కదా వాళ్ళ కార్యకర్త చిన్న శిక్షణ పెట్టి వదిలేశారు, ఇట్లా అంత దారుణమైన కామెంట్ చేసినా కానీ ఇట్లా చిన్న శిక్షణ పెట్టి వదిలేశారని చెప్పేసి ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి. అర్థమైంది కదా, ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం పోలీసుల చేత ఈ కఠినమైన చట్టాన్ని అయితే పెట్టించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క బిఎన్ఎస్ 111ని పెట్టడం మీద హైకోర్టు కోర్టు జడ్జి గారు మాత్రం తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి జరుగుతుంది ఈ యొక్క ఇష్యూలో మీకు.